బ్రేకింగ్ న్యూస్ రుషికొండ నిర్మాణంలోని అక్రమాలు రోజుకో కొత్త విషయంగా వెలుగు చూస్తున్నాయి. రుషికొండపై 500 కోట్లతో భారీ భవనాలు నిర్మించడానికి హరిత రిసార్ట్స్ ను కూల్చివేశారు అప్పటి అధికారులు. 50-80 గదులు ఉన్న రిసార్ట్స్ తో పాటు బార్ అండ్ రెస్టారెంట్ అన్నిటినీ కూల్చివేశారు. అయితే రిసార్ట్స్ కూల్చివేయడానికి తీసుకున్న అనుమతుల రికార్డులు కూడా కనిపించడం లేదని ప్రస్తుత అధికార యంత్రాంగం చెబుతోంది. కూల్చివేతలకు ముందు హరిత రిసార్ట్స్ లో ఉన్న సామాన్లపై టూరిజం అధికారులు పంచనామా చేశారు. ఫర్నిచర్తో పాటు ఏసీలు, ఫ్రిడ్జ్లు, కిచెన్ సామాగ్రిపై పూర్తి స్థాయిలో రిపోర్టు నమోదు చేశారు అప్పటి అధికారులు. మరోవైపు ఎలాంటి వేలం వేయకుండానే రుషికొండ రిసార్ట్స్ లోని వస్తువులన్నిటినీ అమ్మేసుకున్నారు అప్పటి టూరిజం అధికారులు. కొన్ని వస్తువులను టూరిజం డిపార్ట్మెంట్లోని కొన్ని శాఖలకు పంపినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నారు. ఇక మిగిలిన సామాగ్రి అంతా కావాల్సిన వాళ్లకు అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. రిసార్ట్స్ కూల్చివేతల సమయంలో ఉన్న సామాగ్రి రికార్డులు ఇవ్వాలంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రిషికొండపై ఒకప్పుడు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ లో దాదాపుగా 80 గదులు, ఒక మీటింగ్ హాలు, బార్ అండ్ రెస్టారెంట్, మొత్తం ఇదంతా కూడా హరిత రిసార్ట్స్ కి సంబంధించి ఉన్నటువంటిది. కానీ అది ఛిద్రం చేసి గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ భారీ భవంతులను అయితే నిర్మించినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇక్కడ ప్యాలెస్ల నిర్మాణం అయితే చేపట్టింది. అయితే ఆ రిషికొండ మీద ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ని కూల్చినటువంటి సమయంలో అధికారులు, అప్పటి టూరిజం అధికారులు పంచనామా చేసి లోపల ఉన్నటువంటి వస్తువులను, బిల్డింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ని, లోపల ఉన్నటువంటి ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇతర ఫర్నిచరు, మంచాలు, ప్రతి రూమ్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఒక పంచనామా చేసి ఒక రిపోర్ట్ అయితే తయారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు మాయమైనట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం మారడంతో దీనికి సంబంధించి అసలు ఏమయ్యాయి, రికార్డ్స్ అన్ని ఏమయ్యాయి అనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఇక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జనసేన పార్టీ నాయకుడు, స్థానిక కార్పొరేటర్గా ఉన్నటువంటి పీతల మూర్తి యాదవ్ అటు జిల్లా కలెక్టర్కి ఒక ఫిర్యాదు చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి భారీ భవంతుల నిర్మాణం అయితే చేపట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణాలకు సంబంధించి మెయింటెనెన్స్ అనేది ప్రతిరోజు ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వానికి భారంగా మారింది. కానీ ఈ నిర్మాణాలు చేపట్టడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్కి సంబంధించి భారీ భవనాలు ఉన్నాయి. దాదాపుగా 80 గదులతో ఉన్నటువంటి రిసార్ట్స్ కానీ, అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఫర్నిచరు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఇతర సామాగ్రికి సంబంధించినటువంటివి మెటీరియల్, అది భవనాలు కూల్చిన తర్వాత వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్, వీటన్నింటినీ కూడా టెండర్ల ద్వారా వేలం వేసి అమ్మడం, నగదు మొత్తాన్ని కూడా, డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానాకి జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 50 కోట్ల విలువైనటువంటి టోటల్ ప్రాపర్టీని వాళ్ళు విధ్వంసం చేయడంతో పాటుగా కొన్ని వస్తువులను మాత్రము టూరిజం శాఖలో ఉన్నటువంటి కొన్ని శాఖలకి కొన్ని వస్తువులను అప్పగించి మిగిలిన వాటి అన్నింటినీ కూడా పంచనామా చేసినటువంటి రికార్డ్స్లో సంబంధం లేకుండా మొత్తం డాక్యుమెంట్స్ అన్నింటినీ తారుమారు చేసి, కనిపించకుండా చేసి, లెక్కకు మించి మొత్తం అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు వాళ్ళకి కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకున్నారనే విమర్శలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 50 కోట్ల విలువైనటువంటి ఫర్నిచర్తో పాటుగా ఇతర వస్తువులు, సామాగ్రిలకు పంచనామా చేసినటువంటి రికార్డ్స్ ఎక్కడున్నాయని ప్రశ్నలు వేస్తే ఇప్పుడు అధికార యంత్రాంగం నుంచి అవేవి బయటకు రాకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో అసలు ఈ హరిత రిసార్ట్స్కి సంబంధించినటువంటి మొత్తము ఆస్తుల విలువ ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని కోరితే అటు జిల్లా కలెక్టర్ దగ్గర కానీ, అదేవిధంగా టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం దగ్గర కానీ ఏ విధమైనటువంటి లెక్కలు లేకపోవడంతో నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్తో పాటుగా ఆ కూటమి ప్రభుత్వానికి కూడా ఇప్పుడు పీతల మూర్తి యాదవ్ ఒక ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఇప్పటికే 500 కోట్లతో నిర్మాణం చేపట్టారు. అయితే అప్పటికే ఉన్నటువంటి భారీ భవనాలు, వాటిని స్క్రాప్కి ఇచ్చినటువంటి దాన్ని కూడా
దాదాపుగా కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉంటే వాటితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి వివరాలన్నీ ఏమీ లేవు. వీటన్నింటినీ అమ్మకం చేసి సొమ్ము చేసుకుని వీళ్ళైతే అధికారులు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 50 కోట్లకు సంబంధించినటువంటి టోటల్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వివరాలు లెక్కలేమి లేవు. డాక్యుమెంట్స్ అన్ని కూడా కనిపించకుండా తారుమారు చేశారు. అవి కనిపించకుండా మాయం చేశారా లేదా కాల్చేసి వాటన్నింటినీ కూడా ఎవరికి లెక్కలు తెలియకుండా ఉండేలా చేశారనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పక్క నుంచి కొత్త భవంతుల నిర్మాణం అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త భవంతుల నిర్మాణంతో పాటు పాత భవంతులకు సంబంధించి వివరాలు ఏ ఒక్కరూ అడగరనే ఉద్దేశంతో టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటుగా కింది స్థాయి ఉద్యోగుల వరకు కూడా చేతివాటాన్ని ప్రదర్శించారనేది ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనము చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు కేవలం నిర్మాణంలో ఉన్నటువంటి భారీ భవంతులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీని వెనక ఉన్నటువంటి పూర్తి స్థాయిలో నిర్మాణానికి ముందున్నటువంటి ఆ ఫర్నిచర్ కానీ వాటికి సంబంధించినటువంటి లెక్కలు కానీ ఏమయ్యాయి, ఆ డాక్యుమెంట్స్ ఏమయ్యాయి అనేది ఇప్పటివరకు తెలిసినటువంటి పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయట పెట్టాలి. ఇప్పటికీ 500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఒక్కటే కాదు, కానీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా ఇక్కడ పంచనామా చేసినటువంటి రికార్డ్స్ కానీ వీటన్నింటినీ కూడా మాయం చేసి కనిపించకుండా చేసినటువంటి అధికారుల మీద చర్యలు చేపట్టాలంటే పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ కూడా బయట పెట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలతో దుర్వినియోగం చేసిన నిర్మాణం చేపట్టారని బిల్డింగ్లు మాత్రమే కనబడుతున్నాయి. వాటికి ముందు ఉన్నటువంటి రిసార్ట్స్ విషయంలో అలా కోట్ల విలువైనటువంటి ఏసీలు, ఫ్రిడ్జ్లు, లోపల ఉన్నటువంటి మంచాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి గూడ్స్ వీటన్నింటికి సంబంధించి ఏమైపోయాయి, ఫర్నిచర్ అంతా ఏమైపోయింది అనేది లెక్కలు తేల్చాలని కోరుతున్నటువంటి పరిస్థితిలో మరి కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, టూరిజం శాఖ మంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అదే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దీని మీద ఏమైనా ఎంక్వైరీ కమిషన్ వేస్తారా, అప్పుడు పనిచేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు. ఋషికొండ నిర్మాణంలోని అక్రమాలు రోజుకో కొత్త విషయంగా వెలుగులు చూస్తున్నాయి. ఋషికొండపై 500 కోట్లతో భారీ భవనాలు నిర్మించడానికి హరిత రిసార్ట్స్ ను కూల్చివేశారు అప్పటి అధికారులు. 80 గదులున్న రిసార్ట్స్ తో పాటు బార్ అండ్ రెస్టారెంట్ అన్నిటినీ కూల్చివేశారు. అయితే రిసార్ట్స్ కూల్చివేయడానికి తీసుకున్న అనుమతుల రికార్డులు కూడా కనిపించడం లేదని ప్రస్తుత అధికార యంత్రాంగం చెబుతోంది. కూల్చివేతలకు ముందు హరిత రిసార్ట్స్ లో ఉన్న సామాన్లపై టూరిజం అధికారులు పంచనామా చేశారు. ఫర్నిచర్తో పాటు ఏసీలు, ఫ్రిడ్జ్లు, కిచెన్ సామాగ్రిపై పూర్తి స్థాయిలో రిపోర్ట్ నమోదు చేశారు అప్పటి అధికారులు. మరోవైపు ఎలాంటి వేలం వేయకుండానే ఋషికొండ రిసార్ట్స్ లోని వస్తువులన్నిటినీ అమ్మేసుకున్నారు అప్పటి టూరిజం అధికారులు. కొన్ని వస్తువులను టూరిజం డిపార్ట్మెంట్ లోని కొన్ని శాఖలకు పంపినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఇక మిగిలిన సామాగ్రి అంతా కావాల్సిన వాళ్లకు అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. రిసార్ట్స్ కూల్చివేతల సమయంలో ఉన్న సామాగ్రి రికార్డులు ఇవ్వాలంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఋషికొండ నిర్మాణంలోని అక్రమాలు రోజుకో కొత్త విషయంగా వెలుగులోకి వస్తున్నాయి. ఋషికొండపై 500 కోట్లతో భారీ భవనాలు నిర్మించడానికి హరిత రిసార్ట్స్ అయితే కూల్చివేశారు అప్పటి అధికారులు. అయితే దీనికి 80 గదులున్న రిసార్ట్స్ తో పాటు బార్ అండ్ రెస్టారెంట్ అన్నిటినీ కూల్చివేశారు. అయితే ఎలాంటి వేలం వేయకుండానే ఋషికొండ రిసార్ట్స్ లోని వస్తువులన్నిటిని కూడా అమ్మేసుకున్నారు అప్పటి అధికారులు.
కొన్ని వస్తువులను టూరిజం డిపార్ట్మెంట్లోని కొన్ని శాఖలకు పంపినట్లుగా రికార్డుల్లో అయితే పేర్కొన్నారు. ఇక మిగిలిన సామాగ్రి అంతా కావాల్సిన వాళ్లకు అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రిసార్ట్స్ కూల్చివేతల సమయంలో ఉన్న సామాగ్రి రికార్డులు ఇవ్వాలంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు మళ్ళీ జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, అసలు హరిత రిసార్ట్స్ రికార్డులపై మాయంపై ఇటు జనసేన ఫిర్యాదు చేస్తుంది కదా, అసలు దీనిపై వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటి వరకు ఇది ఎవరికీ తెలియనటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు ఆ గత ప్రభుత్వ హయాంలో మొత్తం అంతా కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టినా కూడా అటు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ రిషికొండ మీద నిర్మాణం చేపడుతున్నటువంటి వాటికి అది సీఎం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తే ఇది సీఎం నివాసంగా నిర్వహణ కోసం అనేది నిర్మాణాలు చేపడుతున్నామని జోరుగా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పటికే ప్రతిరోజు లక్షల రూపాయల్లో ఆదాయం తెస్తున్నటువంటి హరిత రిసార్ట్స్కి సంబంధించి ఎందుకు ఈ నిర్మాణాలు కోల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ భారీ నిర్మాణాలు చేపడితే ఇంతకన్నా ఆదాయం తెచ్చేది ఏముండదనేది కూడా అప్పట్లో వినిపించినటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం వీటన్నింటినీ కూడా లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసి దాదాపుగా ఆ నిర్మాణాల వాల్యూ కాకుండా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఇతర సామాగ్రికి సంబంధించి కానీ దాదాపుగా 50 కోట్ల రూపాయలు విలువైనటువంటివి ఉన్నాయి. కానీ వాటి ప్లేసుల్లోనే కనిపిస్తున్నటువంటి ఆ భారీ భవంతులు ఇప్పటికే రిషికొండపై నిర్మాణం చేపట్టినటువంటి ప్రతి భవంతిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 7 భవంతుల నిర్మాణం అయితే చేపట్టారు. ఆ నిర్మాణాలకి సంబంధించి నిర్మాణం చేపట్టిన తర్వాత అటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రిషికొండ ధ్వంసం చేశారని, ఆ రిషికొండని మొత్తం అంతా కూడా గుండు చేశారు, చదును చేశారని ప్రతిపక్షాల నుంచి అప్పుడు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఇతర టీడీపీ నాయకులు కానీ విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు ఎంత భారీ భవంతుల నిర్మాణం జరుగుతున్నప్పుడు మీకు ఎవరికి కళ్ళకు కనపడడం లేదనేది విమర్శలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీని వెనుకున్నటువంటి అసలు మోసం వీటన్నింటినీ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి అటు వైసీపీ టీడీపీలకు మధ్యన వీళ్ళు చేసుకునే విమర్శల మధ్యలో అధికారులు చేతివాటం చేసినట్లుగా ఇక్కడ అత్యంత స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 50 కోట్ల విలువైనటువంటి టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఈ మొత్తం వస్తువులన్నింటినీ కూడా గుట్టు చప్పుడు కాకుండా, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఆస్తులైనా సరే నిర్మాణం చేపట్టాలన్నా కూల్చివేతలు చేయాలన్నా కూడా అధికారులు పూర్తిగా వాటి మీద ఒక పంచనామా నిర్వహిస్తారు. ముఖ్యంగా చూస్తే ఇక్కడైతే ఒకటే స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది అయితే ఉంది. వైసీపీ నాయకులు ఇప్పటివరకు ఏ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రస్తుతం ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా ఆ టూరిజం శాఖకు సంబంధించి ఇక్కడ వ్యవహరించినటువంటి అధికారుల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి. రూపాయి 10 రూపాయి కాదు, దాదాపుగా 50 కోట్ల విలువైనటువంటి ఫర్నిచర్ పూర్తిగా మాయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇతర శాఖలకి అంటే టూరిజంలో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్స్కి పంపించున్నా కూడా 10 నుంచి 20 కోట్ల రూపాయల వస్తువులు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి కోట్లాది విలువైనటువంటి వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఏం చేస్తున్నారనేది తెలియనటువంటి పరిస్థితి ఉంది. మరి సీఎం టూరిజం మంత్రి దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రాజు.